నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూనో వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. రావణాసురుడికి చాలా కోపం వచ్చింది. అంటే నిత్యం కోపంతోనే ఉంటాడు వాడు. అసలు లక్షణం అది. వాడికి ఏంటంటే యుద్ధంలో రాముణ్ణి వధించడం చాలా తేలిక అనుకున్నాడు వాడు, సామాన్య మానవుడిగా భావించి.
కానీ వాడు పంపించినటువంటి అందరూ వీరులందరూ కూడా భయంకరమైన రాక్షసులు, వీరులు అందరూ హతులైపోయారు రామలక్ష్మణుల చేతుల్లో. తర్వాత హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడు వాళ్ళందరూ వానరుల చేతుల్లో కూడా చనిపోయారు. అందుకని వాడికి రావణుడికి ఏంటంటే అది చాలా తీవ్రమైనటువంటి బాధ, ఉక్రోషం అలా ఉన్నాయి. అలా ఉండి ఇప్పుడు రాముడితో యుద్ధానికి ప్రత్యక్షంగా వచ్చి ఆ యుద్ధంలో తాను ఎన్ని దివ్యాస్త్రాలు వేసినా అవి రాముడిని ఏం చేయలేకపోతున్నాయి. వాటన్నిటినీ కూడా రాముడు పరిహరిస్తున్నాడు. ఇలాగా చాలా క్రోధం కలిగినటువంటి వాడు ఆ రాముడు చూపించినటువంటి తీవ్రతకి అందరూ కూడా మొత్తం ప్రళయకాల అగ్నిలా కనిపిస్తున్నాడు. ఇక అందుకని వాడు ఏం చేశాడంటే ఒక భయంకరమైనటువంటి శక్తి అనేటువంటిది, అది చాలా రౌద్రమైనటువంటిది, చాలా అందరినీ భయపెట్టేటువంటిది. త్రాసనం సర్వభూతానాం దారుణం భేదనం తథా ప్రదీప్తైవ రోషేణ శూలం జగ్రాహ రావణుడు ఏం చేశాడంటే చేతిలోకి ఆ శక్తిని శూలం అనేటువంటి రూపంతో ఉన్నటువంటిది అది అన్నిటినీ కూడా భయభ్రాంతులను చేస్తుంది, అందరినీ కూడా చిన్న భిన్నం చేసేస్తుంది. అందుకని ఆ రావణుడు దాన్ని చేతిలోకి తీసుకున్నాడు, ఆ శూలాన్ని. తత్శూలం పరమక్రుద్ధో జగ్రాహ యుధి వీర్యవాన్ అనేకై సమరే శూరై రాక్షస పరివారిత. వాడు పరమక్రుద్ధ, చాలా కోపంతో ఉన్నటువంటి వాడు. వీర్యవాన్, చాలా ప్రతాపవంతుడైనటువంటి వాడు. అటువంటి రాక్షసుడు ఇంకా చాలామంది శూరులైనటువంటి రాక్షస సేనాపతులు, రాక్షసులు అందరూ కూడా తన్ని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరితో కలిసి ఉన్నటువంటి వాడు ఏం చేశాడంటే తత్శూలం జగ్రాహ, ఆ శూలాన్ని చేత్తో పట్టుకున్నాడు. సముద్యమ్య మహాకాయో ననాద యుధి భైరవం సంరక్తనయనో రోషాత్ స్వసైన్యం అభిహర్షయన్. వాడు ఎలా ఉన్నాడంటే ఆ మహాకాయుడు, విశాలమైనటువంటి శరీరం గలవాడు రావణాసురుడు కూడా. అటువంటి వాడు ఆ యుద్ధంలో, యుధి అంటే యుద్ధమునందు, భైరవం ననాద, చాలా పెద్ద భయంకరమైనటువంటి గర్జన చేశాడు. సంరక్తనయన, రోషాత్ సంరక్తనయన, రోషం వల్ల వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రక్తలోచనుడు అయ్యాడనమాట, ఎర్రటి కళ్ళతో ఉన్నాడు రోషం వల్ల. స్వసైన్యం అభిహర్షయన్, తన యొక్క సైన్యానికి హర్షం కలిగిస్తున్నాడు. చేత్తో భయంకరమైనటువంటి శూలాన్ని ధరించాడు, మహాభయంకరమైనటువంటి నాదాన్ని చేశాడు. ఇవన్నీ చేసి తన సైన్యాన్ని, స్వసైన్యం, తన రాక్షస సైన్యాన్ని అభిహర్షయన్, వాళ్ళకి బాగా హర్షం, మంచి సంతోషం కలిగించేట్టుగా ఉన్నాడనమాట. పృథివీం చ అంతరిక్షం చ దిశశ్చ ప్రదిశస్తథా ప్రాకంపయత్తథా శబ్దో రాక్షసేంద్రస్య దారుణః.
వాడు చేసినటువంటి సింహనాదం ఎంత భయంకరమైనటువంటి సింహనాదం చేశాడంటే రావణుడు, రాక్షసుడైనటువంటి రావణుడు వాడు చేసినటువంటిది నాదం యొక్క ఆ శబ్దంతో పృథ్వీం భూమిని, అంతరిక్షం అంటే అంతరిక్షాన్ని, దిశశ్చ దిక్కుల్ని, ప్రదిశశ్చ అంటే ఆ విధి మధ్య మధ్యలో దిక్కుల మధ్యలో ఉన్నటువంటి మూలాలు ఉన్నటువంటి దిక్కుల్ని మొత్తం అన్నిటినీ కూడా అవి ప్రాకంపయత్ వణికించి పారేసింది ఆ శబ్ద వాడు చేసినటువంటి నాదం. అంత భయంకరమైనటువంటి నాదాన్ని చేసేటువంటి దారుణమైనటువంటి ఆ శబ్దం చేశాడు నాదం. అది భూమిని, ఆకాశాన్ని, దిక్కుల్ని అన్నిటిని కూడా వణికించేసేటటువంటి విధంగా ఉంది నాదం. అతికాయస్య నాదేన తేన తస్య దురాత్మనః సర్వభూతాని విత్రేసు సాగరశ్చ ప్రచుక్షుభే. వాడు అతికాయ, మహా పెద్ద శరీరం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు చేసినటువంటి ఆ నాదం, ఆ శబ్దంతో పైగా వాడు దురాత్ముడైనటువంటి వాడు. వాడు దురాత్ముడు, దుర్జనుడు అనమాట వాడు. అలా వాడు చేసినటువంటి నాదంతో ఏమైందంటే సర్వభూతాన్ని విత్రేసు, అన్ని భూతములు, అందరూ జీవులు అందరూ కూడా వాళ్ళు భయకంపితులైపోయారు. అందరూ ప్రాణులందరూ కూడా భయకంపితులైపోయారు. సాగరశ్చ ప్రచుక్షుభే, సముద్రం క్షోభించిపోయి ఎగిసిపడడం మొదలెట్టింది ఆ శబ్దానికి. సగృహీత్వా మహావీర్య శూలం తద్రావణో మహత్ వినద్యసు మహానాదం రామం పరుషమబ్రవీత్. వాడు చాలా అహంకారం, దర్పం ఇవన్నీ ఉన్నటువంటి వాడు. ఇవన్నీ రజోగుణానికి సంబంధించినటువంటి లక్షణాలు. రాక్షసుడు రావణుడు రజోగుణం పూరితుడైనటువంటి వాడు. అందుకని వాడు ఆ మహా భయంకరమైనటువంటి ఆ శూలాన్ని వాడు చేత్తో పట్టుకున్నాడు. చేత్తో పట్టుకుని చాలా సుమహానాదం వినద్య, చాలా పెద్దగా శబ్దం చేస్తూ రామం పరుషం అబ్రవీత్, పరుషమైనటువంటి విధంగా రాముడితో అంటున్నాడు. ఏమనంటే శూలోయం వజ్రసారస్తే రామ రోషాన్మయోద్యతః తవ భ్రాతృసహాయస్య సద్య ప్రాణాన్ హరిష్యతి. ఓ రామా, ఈ శూలం ఉందే వజ్రంతో సమానమైనటువంటిది. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి శూలం అంత చాలా శక్తివంతమైనటువంటిది, వజ్రంతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటిది. ఇంద్రుడి యొక్క వజ్ర ఆయుధం ఏదైతే ఉందో దానితో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఈ శూలం. అయం శూలం వజ్రసార, ఇది రోషాన్మయ ఉద్యత, నేను రోషపూరితమైనటువంటి వాడిని దీని చేత్తో ధరించాను నేను. తవ భ్రాతృ సహాయస్య సద్య ప్రాణాన్ హరిష్యతి, వెంటనే నీ తమ్ముడితో సహా నీ ప్రాణాలని, తమ్ముడి ప్రాణాలు నీ ప్రాణాలని కూడా హరించేస్తుంది చూడు ఈ శూలం అంటాడు. రక్షసాం అద్య శూరాణాం నిహతానాం చమూముఖే త్వాం నిహత్య రణశ్లాఘిన్ కరోమి తరసా సమం. ఓ యుద్ధమే బాగా ఇష్టమైనటువంటి ఓ రాముడా, వీడు ఏమంటున్నాడంటే యుద్ధం అంటే నీకు బాగా ఇష్టం, అందుకని నిన్ను వధించి నేను ఏం చేస్తానంటే
ఎవరైతే ఈ యుద్ధంలో మా వాళ్ళందరూ రాక్షస వీరులందరూ హతులయ్యారో వాళ్ళు ఏ అవస్థలో ఉన్నారో, వాళ్ళు ఏ లోకంలో ఎక్కడ ఎలా ఏ అవస్థలో ఉన్నారో వాళ్ళతో సమానంగా వాళ్ళ దగ్గరికి పంపిస్తాను నిన్ను. ఈ శూలంతో నిన్ను వధించి అక్కడ పంపిస్తానంటున్నాడు. తిష్ట ఇదానీం నిహన్మి త్వామేవ శూలేన రాఘవ ఏవముక్త్వా స జిక్షేప తత్శూలం రాక్షసాధిప. నువ్వు ఓ రాఘవ, నువ్వు ఇదానీం ఇప్పుడు అక్కడే ఉండు, స్థిరంగా ఉండు, కదలకుండా. నిన్ను ఇప్పుడే నిహన్మి, నిన్ను వధించబోతున్నాను నేను ఈ శూలంతో అని పలికి వాడు రాముడి వైపుకి ఆ శూలాన్ని విసిరాట. ఆ భయంకరమైనటువంటి శూలాన్ని, ఆ శక్తితో కూడినటువంటి శూలాన్ని విసిరాట. తద్రావణ కరాన్ముక్తం విద్యున్మాలా సమావృతం అష్టఘంటం మహానాదం వియద్గతం అశోభత. వాడు ఆ శూలాన్ని విసిరేపటికి ఆ శూలం ఎలా ఉందంటే, రావణుడి యొక్క చేతిలోంచి విసిరబడినటువంటి శూలం విద్యున్మాలా సమావృతం. విద్యుత్ అంటే మెరుపు తీగలు ఉంటాయి కదా, మెరుపు అన్నమాట. వాటి యొక్క మాల అంటే అవి వరుసన ఒకటి కాదు, మెరుపు తీగల బోడ నుండి అవి చుట్టూ మాలగా ఏర్పడినట్టుగా ఉందిట ఆ శూలం. అలా వెలిగిపోతోంది. అది అష్టఘంటం, దానికి 8 గంటలు కూడా కట్టి ఉన్నాయట. మహానాదం, అది ఆకాశంలో అంతరిక్షంలో ఎగురుతూ ఉంటే దాని నుంచి పెద్ద శబ్దం వస్తుంది, అంత శబ్దంతో కూడా ఉంది అది. అది వియద్గతం అశోభత, మంచి బ్రహ్మాండంగా ఆకాశంలో అలా మెరుస్తూ అలా గర్జిస్తూ శబ్దం చేస్తూ మంచి శోభాయమానంగా ఉంది. తత్శూలం రాఘవో దృష్ట్వా జ్వలంతం ఘోర దర్శనం. రాముడు చూశాడు ఆ శూలాన్ని, ఎలా ఉంది, జ్వలంతం, బాగా పెద్ద జ్వాలలాగా ఉందన్నమాట. ఆ శూలం రాముడి వైపుకి ఎలా వస్తుందంటే జ్వాలతో కూడా వస్తుంది. జ్వలంతం ఘోర దర్శనం, అసలు ఆ శూలాన్ని చూస్తేనే గుండె పగిలిపోతుంది, అంత భయంకరంగా ఉంది ఆ శూలం. అప్పుడు ఏం చేశాడంటే రాముడు, ససర్జ విశిఖాన్ రామశ్చాపమ అయమ్య వీర్యవాన్. ప్రతాపవంతుడైనటువంటి రాముడు చాపం ఆయమ్య, చేతిలో ధనుస్సు పుచ్చుకొని, విశిఖాన్ అంటే బాణాలని ససర్జ వదిలిపెట్ట మొదలెట్టాడు. ఆపతంతం శరౌఘేణ వారయామాస రాఘవ ఉత్పతంతం యుగాంతాగ్నిం జలౌఘైరివ వాసవ. ఎలాగంటే వాసవ అంటే ఇంద్రుడు తన వైపుకు వస్తున్నటువంటి ప్రళయాగ్ని సంవర్తకమైనటువంటి మేఘాలతో వర్షం కురిపించి ఆ జల ప్రవాహం ద్వారా ఆ ప్రళయాగ్ని, తన మీకు వస్తున్నటువంటి ప్రళయాగ్నిని కాస్త శాంతపరిచాడు ఇంద్రుడు పూర్వం. సంవర్తకము అనేటువంటి మేఘం పేరు అన్నమాట అది. మేఘశాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది. ఆ మేఘశాస్త్రం అంతా కూడా మేఘాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ కాలంలో ఏ రకమైన మేఘాలు ఉంటాయి, ఏ మేఘాలు ఉంటే వర్షం కురుస్తుంది, ఏ మేఘాలు ఉంటే కురవదు, ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి శాస్త్రం ఉంది మనకి. అందులో సంవర్తకము అనేటువంటి పేరున్నటువంటి ఆ మేఘాలు ఉన్నాయే, అవి వస్తే వర్షం బాగా పెద్ద వర్షం కురుస్తుంది. మనకి బృహత్ సంహిత అని వరాహమిహిరుడు రాసినటువంటి పెద్ద గ్రంథం ఉంది. ఆ బృహత్ సంహితలో అనేకమైనటువంటి శాస్త్రాలను ఇచ్చాడు వరాహమిహిరుడు.
అందులో ఈ మేఘశాస్త్రం కూడా ఉంది. అందుకని ఆ శాస్త్రం తెలిసినటువంటి వాడికి వచ్చినటువంటి మేఘాలను బట్టి వర్షం కురుస్తుందా కురవదో తెలిసిపోతుంది. కురిసినా కూడా ఎంత వర్షం బాగా కురుస్తుందా కొంచెం కురుస్తుందా అని ఆ మేఘాలను బట్టి తెలుస్తుంది అన్నమాట. అలాంటి సంవర్తకం అనేటువంటి మేఘంతో ఇంద్రుడు తన మీదకి వస్తున్నటువంటి ప్రళయాగ్నిని ఆ మేఘంతో బాగా ఎక్కువ వర్షం కురిపించి ఆ జ్వాలని శాంతింపజేశాడో, అలాగ రాముడు ఏం చేశాడంటే తన బాణ సమూహములతో బాగా వరుసన బాణాలు, బ్రహ్మాండమైనటువంటి బాణాలు వేస్తున్నాడు. ఆ బాణ సమూహంతో శరౌఘేన అంటే బాణ సమూహంతో ఆపతంతం వారయామాస, తన మీకు వచ్చి పడుతున్నటువంటి ఆ శూలాన్ని వారించట. వారయామాస అంటే దాన్ని ఆపడం అనేటువంటిది చేశాడు. అని ఉత్పతంతం యుగాంతాగ్నిం జలౌఘైరివ వాసవ, అలా ఇంద్రుల్లాగా. అప్పుడు నిర్దదాహ సతాన్ బాణాన్ రామకార్ముకని శ్రుతాన్ రావణస్య మహాన్ శూలః పతంగానివ పావకః. అప్పుడు ఆ శూలం ఉందే, రావణాసురుడు విసిరినటువంటి శూలం ఉంది కదా, ఆ శూలం పెద్ద జ్వాలతో వస్తుంది. ఆ శూలం ఏం చేసిందంటే రాముడు వేసినటువంటి బాణాలని నిర్దదాహ దహించి వేసింట శూలం. రాముడు బ్రహ్మాండమైనటువంటి బాణాలు వేశాడు, కానీ రావణుడు వదిలినటువంటి ఆ శూలం రాముడు వేసినటువంటి బాణాలన్నింటినీ కూడా నిర్దదాహ దహించి వేసింది. అందుకని ఆ జ్వాలతో బాణాలన్నింటినీ కూడా దహించేసింది. రామకార్ముక నిశ్రుతాన్, రాముడి యొక్క ధనుస్సు నుంచి విడువబడినటువంటి బాణాలని నిర్దదాహ దహించి వేసింది. రావణస్య మహాశూల ఎలా దహించి వేసింది అంటే పతంగా నివపావక. ఎలాగంటే జ్వాల, అగ్నిజ్వాల, పావక అంటే అగ్ని. అగ్ని తన జ్వాలతో తన మీదకు వచ్చి పడుతున్నటువంటి పతంగములు అంటే మిడతలు, పక్షులు మిడతలు అలాంటివి అన్నమాట. అవి జ్వాల మీదకి వచ్చి పడితే ఏమవుతాయి? భస్మం అయిపోతాయి. అలాగే రాముడి యొక్క బాణాలు భస్మం అయిపోయాట ఈ శూలం నుంచి వచ్చినటువంటి అగ్నితో. తాన్ దృష్ట్వా భస్మసాత్ శూల సంస్పర్శ చూర్ణితాన్ సాయకాన్ అంతరిక్షస్థాన్ రాఘవ క్రోధమాహరత్. రాముడు చూశాట, చాలా బాణాలు వేశాడు రాముడు. ఇలా చూశాడు, చూస్తే తాన్ శూల సంస్పర్శ చూర్ణితాన్ భస్మసాద్భూతా, శూలాన్ని తగిలి ఆ జ్వాలకి భస్మీకృతం అయిపోవడం అనేటువంటిది తాను వేసినటువంటి బాణాలు. ఎక్కడ? అంతరిక్షస్థాన్, వాడు శూలము అంతరిక్షంలోకి వేశాడు, అక్కడి నుంచి వచ్చి రావణుడి పడ్డానికి. రాముడు అంతరిక్షం నుంచి బాణాలు ఇటు నుంచి వేశాడు. ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ బాణాలన్నీ కూడాను ఆ రకంగా అయిపోవడం చూసి రాముడు క్రోధం ఆహరత్, ఆయన మళ్ళీ క్రోధాన్ని చూపించాడు. రాముడు చూపించి సతాం మాతలినా నీతాం శక్తిం వాసవ సమ్మతాం జగ్రాహ పరమ క్రుద్ధో రాఘవో రఘునందన. అప్పుడు రాముడు ఏం చేశాడంటే ఈ మాతలి రథంలో ఉన్నటువంటిది మాత్రమైనటువంటి శక్తి ఉంది, ఇంద్రుడు పంపించినటువంటిది. అది చాలా భయంకరమైనటువంటిది ఆ శక్తి. ఆ శక్తిని చేతిలో తీసుకున్నాడు. జగ్రాహ అంటే గ్రహించాడు, చేతిలో పట్టుకున్నాడు అన్నమాట శక్తిని. ఎవరు? రఘునందుడు అనేటువంటి రాముడు. సా తోలిత బలవత శక్తిర్ఘంటాకృతస్వన నభ ప్రజ్వాలయామాస యుగాంతోల్కేవ సుప్రభ. అది ఎలా ఉందంటే ఆ శక్తి అనేటువంటిది
చాలా బలవంతమైనటువంటి రాముడు ఎత్తాడు దాన్ని. బలవంతుడు అయినటువంటి రాముడి చేత ఎత్తబడినటువంటి అది ఎలా ఉందంటే, ప్రళయకాలంలో ప్రజ్వలితమైనటువంటి ఒక ఉల్కలాగా, మహా ఉల్కలాగా వెలిగిపోతోంది ఆ శక్తి, ఇంద్రుడు ఇచ్చినటువంటిది. దాంతో ఆకాశం అంతా కూడా పెద్ద వెలుగులా వెలిగేసింది. ఆకాశం అంతా కూడా వ్యాపించింది ఆ వెలుగు, దాంట్లోంచి వచ్చినటువంటిది. దాంట్లోంచి ఘంటానాదం కూడా వినబడుతుంది ఆ శక్తి అనేటువంటి దాని నుంచి. సాక్షిప్త రాక్షసేంద్రస్య తస్మిన్ శూలే పపాతః భిన్న శక్త్యా మహాశూలో నిపపాత గతద్యుతి. రాముడు ఆ శక్తిని శూలం మీకు విసిరాడు. రావణాసురుడు వేసినటువంటి శూలం మీకు ముందు రావణాసురుడు శూలం వేసాడు రావణుడి మీద. అంతరిక్షంలోంచి అలా వచ్చి రావణుడి మీద పడడం కోసం అది పెద్ద జ్వాలతో వస్తుంది. దాన్ని చూసి రాముడు భయంకరమైనటువంటి బాణాలని దాని మీదకి అంతరిక్షంలోంచి వేశాడు. కానీ ఆ శూలంలోంచి వస్తున్నటువంటి ఆ జ్వాలతో రాముడు వేసినటువంటి బాణాలన్నీ కూడా భస్మం అయిపోయి, అది చూసి రాముడికి చాలా కోపం వచ్చి ఆ రథంలో ఇంద్రుడి చేత పంపబడినటువంటి శక్తి ఏదైతే ఉందో దాని చేతిలో ధరించి దాన్ని ఆ శూలం వైపుకి వేశాడు. వేస్తే ఏమైంది, ఆ రాక్షసుడు వేసినటువంటి శూలం మీదకి వెళ్ళింది ఈ శక్తి. ఏమైనప్పుడు భిన్న శక్త్యా మహాశూలో, ఆ పెద్ద భయంకరమైనటువంటి శూలం కాస్త ఈ శక్తి చేత భిన్న ముక్కలైపోయింది. శూలం అయిపోయి నిపపాత నేల అది కింద పడిపోయింది. ఆ శూలం ముక్కలైపోయి దానిలో ఉన్నటువంటి ఆ జ్యుతి అంటే ప్రకాశం ఉంది, అది కాస్త పోయింది. శూలంలో ఉన్నటువంటి ప్రకాశం అంతా పోయింది, ఆ అగ్ని అంతా పోయింది, ముక్కలై కింద పడిపోయింది. నిర్బిభేద తతో బాణైర్ హయాన్ అస్య మహాజవాన్ రామస్తీక్ష్ణైర్మహావేగైర్వజ్రకల్పైర్ అజిహ్మగై. అప్పుడు రాముడు ఏం చేశాడంటే వజ్రతుల్యమైనటువంటి బాణాలని సూటిగా వేసి రావణుడి యొక్క ఆ రథానికి ఉన్నటువంటి వేగవంతమైనటువంటి గుర్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి గాయపరిచాడు. అలా చేశాడు రాముడు. నిర్బిభేద తదో బాణై, బాణముల చేత హయాన్ అస్య మహాజవాన్, వాడి యొక్క మహావేగవంతమైనటువంటి హయాన్ అంటే గుర్రాల్ని నిర్బిభేద భేదించాడు. ఎలాగా రామ తీక్ష్ణై మహావేగై వజ్రకల్పై జిహ్మగై. రాముడు వేసినటువంటి బాణాలు ఎలా ఉన్నాయి, తీక్ష్ణంగా ఉన్నాయి, మహావేగవంతమైనటువంటివిగా ఉన్నాయి, వజ్రములు లాంటివి ఉన్నాయి. అలా వేసాడనమాట. వేస్తే వాడి యొక్క గుర్రాలకి గట్టిగా దెబ్బతగిలింది. చేసి నిర్బిభేద ఉరసి తదా రావణం నిశితై శరై రాఘవ పరమాయత్తో లలాటే పత్రిభిస్త్రిభి. అప్పుడు రాముడు చాలా తీక్ష్ణమైనటువంటి బాణాలని వాడి యొక్క ఛాతి మీద కొట్టాడు రావణాసుడికి. అలాగే 3 బాగా పక్షుల్లాగా ఎగిరేటువంటి బాణాలతో వాడి లలాటం మీద, వాడి ఫాలభాగం మీద కొట్టాడు. శరైర్భిన్న సర్వాంగ గాత్ర ప్రసృత శోణిత రాక్షసేంద్ర సమూహస్థ ఫుల్లాశోకైవావుభౌ. అలా రాముడు వేసినటువంటి బాణాలతో రావణాసుడి యొక్క ఫాలభాగం, ఛాతి మీద, వాడి సర్వాంగాలు కూడా ఆ బాణాలు తగిలి దాంతో రక్తం పైకి చిమ్మింది రావణాసుడికి. శరీరంలో అన్ని భాగాల నుంచి బయటికి రక్తం చిమ్మింది. అలా చిమ్మి వాడు ఎలా ఉన్నాడంటే సమూహస్థ, ఆ సమూహం రాక్షసుల యొక్క సమూహం ఉందే దాని మధ్యలో ఉన్నటువంటి వాడు ఆ సైన్యం మధ్య నుండి పువ్వులతో ఉన్నటువంటి, బాగా పువ్వులతో పుష్పించినటువంటి విధంగా ఉన్నటువంటి అశోక వృక్షంలా ఉన్నట్ట. అశోక వృక్షం కూడా ఎర్రగా పువ్వులు ఉంటాయి.
ఆ ఎర్రటి పువ్వులతో కూడినటువంటి అశోక వృక్షంలాగా ఉన్నట్టు రావణాసుడు. ఒళ్ళంతా కూడా రాముడు వేసినటువంటి బాణాలతో చిన్న భిన్నమై బయటికి రక్తం వచ్చి గాయపడినటువంటి వాడు. స రామ బాణైర్ అతివిద్ధగాత్రో నిశాచరేంద్ర క్షతజార్ద్రగాత్ర క్షతజ ఆర్ద్రగాత్ర అంటే ఏమిటి? గాయమై దానిలో వచ్చినటువంటి రక్తంతో తడిసినటువంటి శరీరం కలిగినటువంటి వాడై నిశాచరుడు, నిశాచరేంద్ర రాక్షసరాజు అయినటువంటి వాడు రావణుడు. అతివిద్ధగాత్ర శరీరం అంతా కూడా బాగా దెబ్బతగిలింది. జగామ ఖేదం స సమాజ మధ్యే క్రోధం చక్రే శుభ్రుషం తదానీం. వాడికి ఖేదం కలిగింది. వాడు తను వేసినటువంటి శూలంతో రామలక్ష్మణుడు చచ్చిపోతారనుకున్నాడు. వాడు ఇంకా తిరుగులేదు, అలాంటి శూలాన్ని వేశాను వాడు పలికాడు కదా, ఇంకా కొద్ది క్షణాల్లో నువ్వు నీ తమ్ముడు చచ్చిపోతారని చెప్పి పలికి శూలం వేశాడు. కానీ ఆ శూలం కాస్త రాముడు వేసినటువంటి ఆ శక్తి అయినటువంటి దాంతో ఇంద్రశక్తితో భగ్నం అయిపోయి కింద పడిపోయింది. ఆ శక్తి వెళ్ళి కొట్టింది వాడిని. తర్వాత మళ్ళీ బాణాలు వేసాడు, దాంతో వాడి గుర్రాలు దెబ్బతిన్నాయి. రావణాసుడి ఒళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి గాయాలైపోయాయి. దాంతో రక్తం బయటికి చిమ్మింది, రక్తం తడిసిపోయింది ఒళ్ళంతా కూడా. అలా అయ్యేప్పటికీ వాడు ఖేదం జగామ, చాలా దుఃఖం పొందాడు వాడు రావణాసుడు. సమాజ మధ్యే వాడి యొక్క రాక్షసు అంతా ఉన్నారు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాడు. క్రోధం చక్రే శుభ్రుషం తదానీం, చాలా ఎక్కువ కోపం కూడా వచ్చింది వాడికి రావణుడి మీద. ఈ విధంగా 102వ సర్గ పూర్తయిపోయింది మనకి. ఇప్పుడు 103వ సర్గలో మనం ప్రవేశిస్తున్నాం. సతు తేన తథా క్రోధాత్ కాకుత్సేన ఆర్దితో భృశం రావణ సమరశ్లాఘి మహాక్రోధం ఉపాగమత్. రావణాసురుడు సమరశ్లాఘి, వాడు చాలా యుద్ధంలో చాలా కోరిక కలిగినటువంటి వాడు, యుద్ధంలో జయిద్దాం బాగా కోరిక ఉన్నటువంటి వాడు. అలా ఉన్నటువంటి వాడు రాముడి యొక్క బాణాలతో అలా పీడితుడై చాలా క్రోధంతో ఉన్నటువంటి వాడు సదీప్తనయనో అమర్షాత్ చాపముద్యమ్య వీర్యవాన్ అభ్యర్థయత్ ససంక్రుద్ధో రాఘవం పరమాహవే. ఇంకా వాడు ఏం చేశాడంటే కళ్ళలోంచి నిప్పులు గుడుస్తున్నట్టుగా ఉన్నట్టు అలా భయంకరమైనటువంటి కోపంతో ఉండి వాడు తన చేత్తో ఉన్నటువంటి ధనుస్సుని పైకెత్తి చాలా కోపంతో రాముడి మీద ఎడతెరిపి లేకుండా బాణాలు వేసి గాయం చేయడం మొదలెట్టాడు. తిరిగి బాణధారా సహస్రైస్తై సతోయద ఇవాంబరాత్ రాఘవం రావణో బాణై తటాకమివ పూరయన్. వాడు ఏం చేశాడంటే రావణుడు రాఘవం రాముణ్ణి బాణై పూరయన్, వాడు బాణాలతో పూర్తి కప్పేశాట రాముణ్ణి. ఎలాగంటే వాడు ఇలా బాణధారా సహస్రై, వేల బాణాలు వేసేస్తున్నాడు. ఆ బాణాలు ఎలా ఉన్నాయంటే ధారల్లా ఉన్నాయట. అంబరాత్ తోయద అంటే మేఘం పైన ఉండి ఆకాశంలో అక్కడి నుంచి వర్షం మీద కురిస్తే ఎలా ఉంటుందో అలాగ వీడు రావణుడి మీద బాణాలతో కప్పేసేసేట పైనుంచి. పూరిత శరజాలేన ధనుర్ముక్తేన సంయుగే మహాగిరివాకంబ్య కాకుత్సోన ప్రకంపతే. ఆ విధంగా తన భయంకరమైనటువంటి ధనుస్సుతో రావణాసురుడు బాణ సమూహాన్ని రాముడి మీదకి కప్పేస్తూ వేసినప్పటికీ
ఎలా ఉన్నాడంటే రాముడు ఏమీ చలనం చెందినటువంటి మహాపర్వతంలా ఉన్నట్టు, ఏం చలనం చెందలేదు. వాడు వేసిన బాణాలకి ఏం చలించలేదు అసలు. శరై శరజాలా నివారయన్ సమరే స్థిత గభస్తీనివ సూర్యస్య ప్రతిజగ్రాహ వీర్యవాన్. వాడు రావణాసురుడు వేసినటువంటి బాణాలన్నింటినీ కూడా ఆ యుద్ధరంగంలో నివారయన్, వాటన్నిటినీ కూడా వారించేస్తున్నాడు. అంటే వచ్చి తన మీద తలపడకుండా, తనకి తగలకుండా కూడా వాటి మధ్యలోనే నివారణ చేసేస్తున్నాడు. ఎలా ఉన్నాడంటే రాముడు ఎలా ఉన్నాడంటే పరాక్రమంతో ఎలా ఉన్నాడంటే సూర్యుడిలా ఉన్నాడు. సూర్యుడి యొక్క కిరణాలలాగా, సూర్యుడి కిరణాలు ఎలా అయితే మిగతా ఉన్నటువంటి వెలుగుల్ని అన్నింటినీ కూడా ఆక్రమించేస్తుందో, అలా రాముడు ఆ శత్రువుడి యొక్క బాణాలని పూర్తిగా వాడిని తతశరసహస్రాణి క్షిప్ర నిజిఘాన ఉరసి క్రుద్ధో రాఘవస్య మహాత్మనః. అతి వేగంగా బాణాలు వేయగలిగేటువంటి ఆ నిశాచరుడు, రాక్షసుడైనటువంటి రావణాసురుడు చాలా కోపం వచ్చి రావణుడి యొక్క ఉరస్సు మీద బాణాలతో కొట్టాడు. శోణిత సమాదిగ్ధ సమరే లక్ష్మణాగ్రజ దృష్ట ఫుల్లైవ అరణ్యే సుమహాన్ కింసుకద్రుమ. ఇందాక ఎలా అయితే రాముడు వేసినటువంటి బాణాలకి రావణాసురుడు బాగా రక్తం చిమ్మి అశోక వృక్షంలాగా ఎర్రగా పూచినట్టు అశోక వృక్షంలా ఉన్నాడో, అలాగే ఇప్పుడు రావణాసురుడు వేసినటువంటి ఆ బాణంలో రాముడు దానిలాగా ఉన్నాడు అన్నమాట రాముడు. శరాభిఘాత సంరబ్ధో అభిజగ్రాహ సాయకాన్ కాకుత్సస్సు మహాతేజాయుగాంతారిత్యవర్చస. రావణాసురుడు వేసినటువంటి ఆ బాణాలు అలా వేస్తుంటే వాడు రావణ్ణి ఉరస్సు మీద దెబ్బ కొట్టాడు. ఆ బాణాలతో గాయపరిచాడు. ఆ గాయం వల్ల రక్తం చిమ్మింది, రాముడి యొక్క శరీరం తడిసింది. దాంతో రాముడు ఏం చేశాడంటే ప్రళయకాల సూర్యుడిలాగా మహా తేజస్సు లాంటి తేజస్సుతో కూడినటువంటి బాణాలని చేతిలో తీసుకున్నాడు వేయడం కోసం. కాకుత్సహ సుమహాతేజ యుగాంతాదిత్యవర్చస. యుగాంతం అంటే ప్రళయకాలంలో ఆదిత్య వర్చస, సూర్యుడి యొక్క వెలుగులాగా ఉన్నటువంటి సాయకం అంటే బాణాలని చేతితో ధరించాడు. ఆయన తీసుకున్నాడు శరాలు తీసుకుని తతో అన్యోన్యం సుసంరద్ధౌ తావుభౌ నోపలక్షయతాం తదా. ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు రావణుడు రావణులిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు మహారోషంతో బాణాలని వేసి కప్పేస్తున్నారు ఒకళ్ళనొకళ్ళు. కప్పేస్తుంటే ఆ యుద్ధక్షేత్రం అంతా కూడా అంధకారంలో అయిపోయింది. మేఘాలు వస్తే అంధకారం ఎలా వస్తుందో సూర్యుడి యొక్క వెలుగు కింద పడకుండా, అలా వీళ్ళిద్దరూ వేసినటువంటి బాణాలతో ఆకాశం అంతా కప్పబడిపోయి వెలుగు లేకుండా చీకటి పడిపోయిందిట. అంటే అప్పుడే చీకటి పడిపోయిందా అన్నట్టుగా ఉందట. అలా ఉంది. అప్పుడు దానివల్ల రాముడు రావణాసురుడు ఇద్దరు ఒకరికొకరు కనబట్టలేదు. చీకటి పడిపోయేప్పటికి ఆ బాణాలు కప్పడం వల్ల వెలుగు అంతా కూడా మాయమైంది. చీకటి పడితేప్పటికి ఒకరికొకరు కనబడకుండా ఉన్నారు. తత క్రోధ సమావిష్టో రామో దశరథాత్మజ ఉవాచ రావణం వీర ప్రహస్య పరుషం వచ. తత అంటే అప్పుడు రాముడు
దశరథాత్మజుడైనటువంటి రాముడు క్రోధ సమావిష్ట, ఆయన పూర్తిగా క్రోధం రోషంతో నిండి ఉన్నాడు. అలా ఉన్నటువంటి వాడై నవ్వుతూ కఠినమైనటువంటి మాటలతో రావణాసురుతో అంటున్నాడు, మమ భార్యాం జనస్థానాత్ అజ్ఞానాత్ రాక్షసాధమ హృతా తే వివసాయస్మాన్ తస్మాన్ త్వం నాసి వీర్యవాన్. రావణుడితో అంటున్నాడు రాముడు ఏమంటే, ఒరేయ్ నీచ రాక్షసుడా, నువ్వు నాకు తెలియకుండా జనస్థానం నుంచి నా భార్యని హరించి తీసుకొచ్చావు. రాక్షసాధమా, ఓ రాక్షసాధముడా, అధముడైనటువంటి రాక్షసుడా, జనస్థానాత్ అజ్ఞానాత్ మమ, అంటే జనస్థానం నుంచి నాకు తెలియకుండా మమ భార్య హృతాతే వివశ, ఆవిడని వివశం చేసి సహాయం లేకుండా చేసి ఆవిడని ఎత్తుకొచ్చావు నువ్వు. అలా ఎత్తుకొచ్చిన కారణం వల్ల తస్మాత్ త్వం నాసి వీర్యవాన్, నువ్వు వీరుడి కాదురా సన్నాసి అన్నాడు. నువ్వు వీరుడివి కాదు, నువ్వు ఎందుకంటే దొంగచాటుగా నేను లేకుండా నా భార్యని వివశ అనేటువంటి విధంగా ఎత్తుకొచ్చావు నువ్వు. అందుకని నువ్వు అసలు వీరుడి కాదని అంటున్నాను. స్త్రీషు శూర వినాథాసు పరదారాభిమర్శనం కృత్వా కా పురుషం కర్మ శూరోహమితి మన్యసే. ఛాలెంజ్ చేస్తున్నాడు రాముడు రావణాసుడితో, అరే నువ్వు స్త్రీల మీద నీ ప్రతాపం చూపించావు, నువ్వు స్త్రీ మీద, ఒక అనాథ, ఒక అసలు అబలైనటువంటి స్త్రీ మీద చూపించావురా నీ ప్రతాపం. అది కూడా వినాథాసు, భర్త దగ్గర లేనప్పుడు. నేను దగ్గరున్నప్పుడు నువ్వు వచ్చి చూపించాల్సింది. నేను దగ్గరున్నప్పుడు నువ్వు ఆమెను పట్టుకోగలవా? నన్ను దూరంగా తీసుకెళ్ళి, నాకు తెలియకుండా నన్ను దూరంగా తీసుకెళ్ళి, వినాథ అంటే నాథుడు భర్త దగ్గర లేకుండా ఉన్నప్పుడు చూసి, పరదారాభిమర్శనం, ఇతరుల యొక్క స్త్రీని ఆ విధంగా అపహరణం చేయడం అనేటువంటిది, అది కృత్వా కాపురుషం కర్మ, నువ్వు చేసినటువంటిది చాలా హీనమైనటువంటి వాడు. కాపురుష ఎందుకు పనికిరానటువంటి వాడు, భీరుడు అంటే భయంతో ఉన్నటువంటి వాడు. అలాంటి పని నువ్వు చేసి పైగా సూరోహమితి మన్యసే, నేను చాలా గొప్ప వీరుడు అనుకుంటున్నావు. నువ్వు చాలా మహావీరుడు అనుకుంటున్నావు, కానీ నువ్వు మహావీరుడు ఎలా అవుతావు? మహాభీరుడివి, పిరికివేధవు నువ్వు అంటున్నాడు. భిన్న మర్యాద నిర్లజ్జ చారిత్రేషు అనవస్థిత దర్పాన్ మృత్యుముపాదాయ శూరోహమితి మన్యసే. నీకు ధర్మం అనేటువంటి దాన్ని భంగం చేసినటువంటి వాడివి నువ్వు. భిన్న మర్యాద, మర్యాద అంటే అర్థం ఏమిటి? మర్యాద అంటే లిమిట్ అన్నమాట. దాన్ని భగ్నం చేసావు నువ్వు, ధర్మాన్ని భగ్నం చేసినటువంటి వాడివి. నిర్లజ్జ, సిగ్గు లేనటువంటి వాడివి. చారిత్రేషు అనవస్థిత, సదాచారం అనేటువంటిది లేనటువంటి వాడివి. అలాంటి వాడివి నువ్వు. దర్పాత్ అంటే గర్వంతో నువ్వు ఏం చేస్తున్నావు? మృత్యుం ఉపాదాయ, సీతాదేవి అనేటువంటి రూపంలో నీ మృత్యువు నువ్వు తెచ్చుకున్నావు. నువ్వు సీతాదేవిని ఎత్తుకొచ్చా అనుకుంటున్నావు, కానీ నీ మృత్యువే నువ్వు తెచ్చుకున్నావు. అలా చేసి శూరోహమితి మన్యసే, నువ్వు పెద్ద మహావీరుడు అనుకుంటున్నావు. నువ్వు సూరేణ ధనద భ్రాత్ర బలై సముదితేన చ
శ్లాఘనీయం మహత్కర్మ యశస్యం చ కృతం త్వయా. నువ్వు బలసంపన్నుడు అయినటువంటి వాడివి, చాలా వీరుడివి. నీ యొక్క అన్న అయినటువంటి నువ్వు కుబేరుడి యొక్క తమ్ముడివి. అందుకని నువ్వు ప్రశంసనీయమైనటువంటి గొప్ప ఘనకార్యం చేశావు అనుకుంటున్నావు. భర్త లేనప్పుడు ఇంకోటి యొక్క భార్యను ఎత్తుకురావడం అనేటువంటిది నీకు సిగ్గు లేదంటున్నాడు అనమాట. నువ్వు కుబేరుడు తమ్ముడై ఉండి నువ్వేదో పెద్ద నీ శౌర్యం అంతా స్త్రీ మీద చూపించి అబలైనటువంటి దాని మీద నువ్వు చాలా గొప్ప పని చేసావు అనుకుంటున్నావు, ప్రశంసనీయమైనటువంటి పని చేశావు అనుకుంటున్నా. నిన్ను నువ్వు పొగడుకుంటున్నావు, నేను చాలా మహావీరుణ్ణి అని చెప్పి. ఉచ్ఛేకేన అభిపన్నస్య గర్హితస్య అహితస్య చ కర్మణ ప్రాప్నుహి ఇదానీం తస్యాద్య సుమహత్ఫలం. నువ్వు చాలా అహితకరమైన హితము లేనటువంటిది, పాపంతో కూడినటువంటిది, అలాంటి మాత్రమైనటువంటి పాపకర్మ చేసావు నువ్వు. దాని యొక్క అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇప్పుడు పొందబోతున్నావు. ఆ ఫలితం ఏమిటో ఇవాళే పొందుతావు. నువ్వు చేసినటువంటి పని ఏదైతే ఉందో చాలా గొప్ప పని చేశాను అనుకుంటున్నావు, నువ్వు చాలా సూర్యుడు అనుకుంటున్నావు. ఆ చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని ఇవాళే నువ్వు పొందుతావు. శూరోహమితి ఆత్మానం అవగచ్చసి దుర్మతే నైవ లజ్జాస్థితే సీతాం చౌరవత్ వ్యపకర్షత. నువ్వు చాలా పెద్ద వీరుణ్ణే అని నిన్ను అనుకుంటున్నావు. నీకు సిగ్గేమి లేదా? ఎందుకని దొంగలాగా వచ్చి నా భార్యని నువ్వు అపహరించి తీసుకొచ్చావు. అలా చేసి వచ్చి నువ్వు చాలా గొప్పవాడిని అని నిన్ను అనుకుంటున్నావు. యది మత్ సన్నిధౌ సీతా ధర్షితా స్యాత్ త్వయా బలాత్ భ్రాతరంతు ఖరం పశ్యస్తదా మత్సాయకైర్హతః. నువ్వు నేను పక్కన ఉండగా గనక నా భార్యని సీతని బలవంతంగా గనక నువ్వు తీసుకొచ్చి ఉంటే ఈ పాటికే నువ్వు నా శరముల చేత నా బాణాలు తగిలి నీ తమ్ముడైనటువంటి కరుడు దగ్గరికి వెళ్ళి ఉండేవాడివి అంటున్నాడు. నువ్వు నేను లేనప్పుడు నా భార్యను ఎత్తుకొచ్చి దొంగతనంగా ఇచ్చేసావు, కానీ నేను దగ్గర ఉన్నప్పుడు, నేను పక్కన ఉన్నప్పుడు కన్నా నా భార్యని ఎత్తి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి ఉంటే నువ్వు నా యొక్క బాణాలు తగిలి నీ తమ్ముడు ఎక్కడున్నాడో వాడి దర్శనం చేసుకున్నాడు వెళ్ళి ఈ పాటికి. దిశ్చాసి మమ మందాత్మం చక్షుర్విషయమాగతః అద్యత్వాం సాయకైస్తీక్ష్ణైః నయామి యమసాదనం. ఓ మందబుద్ధి గలవాడా, ఓ మూర్ఖుడా, ఇవాళ అదృష్టవశాత్తు నాకు కండపడ్డావు నువ్వు. అందుకని ఇవాళ నిన్ను నా బాణాలతో యమలోకాన్ని పంపిస్తాను. అద్యతే మత్శరై చిన్నం శిరోజ్వలిత కుండలం క్రవ్యాదా వ్యపకర్షంతు వికీర్ణం రణపాంశుషు. ఇవాళ నా బాణాలతో భిన్నమైనటువంటి నీ తలకాయ ఉందే, అది భూమి మీద పడి ఉండి నీ కుండలాలతో పాటు ఉన్నటువంటి నీ తలకాయ భూమి పడిపోతే అప్పుడు మాంసం తినేటువంటి జంతువులు వచ్చి నీ తలకాయని ఈడ్చుకుపోతాయి యుద్ధరంగంలో. నిపత్య ఉరసి గృధ్రాస్తే క్షితౌ క్షిప్తస్య రావణ పిబంతు రుధిరం తర్షాత్ బాణశల్యాంతరోత్థితం. ఉరసి నీ యొక్క వక్షస్థలం మీద బాణశల్యాంతరోత్థితం, నేను వేసినటువంటి తీక్ష్ణమైనటువంటి బాణముల యొక్క మురుగులు గుచ్చుకొని దానివల్ల పైకి వచ్చినటువంటి నీ రక్తాన్ని, రుధిరం అంటే రక్తాన్ని
గృధ్రాహ అంటే గ్రద్దలు అక్కడ ఉండి పిబంతు రుధిరం నీ రక్తాన్ని తాగడం మొదలెడతాయి. నిపత్య ఉరసి నీ ఉరసు మీద వాలి నీ రక్తాన్ని తాగుతాయి, నా బాణాల వల్ల బయటకు వచ్చినటువంటి రక్తాన్ని. అద్యమద్ బాణ భిన్నస్య గతాసో పతితస్యతే కర్షంతు అంత్రాణి పతగా గరుత్మంతైవోరగాన్. ఇవాళ నా బాణాల చేత నీ శరీరం భిన్నమై నీ ప్రాణాలు పైకి ఎగిరిపోయిన తర్వాత నువ్వు కింద పడిపోతావు కదా, అప్పుడు పతకాహండి పక్షులు వచ్చి కర్షన్ అంత్రాణి, ఎలాగంటే గరుత్మంతుడు పావుల్ని ఎలా అయితే ఎత్తుకుపోతాడో ఎలాగే లాక్కుపోతాడో అలాగే ఇవాళ ఈ పక్షులు వచ్చి నీ శరీరాన్ని లాక్కుపోతాయి. ఇత్యేవం స వదన్ వీరో రామశత్రునిబర్హణ రాక్షసేంద్రం సమీపస్థం శరవర్షైర్ అవాకిరత్. ఈ రకంగా పలికి రాముడు దగ్గరలోనే ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి శరవర్షం కురిపించాడు. రాముడి శర బాణాల వర్షం రావణాసురుడి మీద కురిపించాడు రాముడు. బభూవ ద్విగుణం వీర్యం బలం హర్షచ్చ సంయుగే. ఆ యుద్ధంలో రాముడి యొక్క బలం, రాముడి యొక్క హర్షం, ఉత్సాహం ద్విగుణం అయిపోయింది, ద్విగుణీకృతమైంది, పెరిగిపోయింది. రామశాస్త్రబలం చైవ శత్రోర్ నిధనకాంక్షిణ. శత్రువు యొక్క నిధనకాంక్షిణ, శత్రువుని వధించాలి, వాడు వధింపబడాలి అనేటువంటి కోరికతో రాముడు అలాంటి వేస్తున్నటువంటి దాంతో రాముడి యొక్క అస్త్రబలం కూడా పెరిగిపోయింది. రాముడి యొక్క బలం పెరిగిపోయింది, రెండింతలు అయిపోయింది. ప్రాదుర్బభూవురస్త్రాణి సర్వాణి విదితాత్మనః మహర్ష్యాశ్చ మహాతేజ శీఘ్ర హస్తతరోభవత్. రాముడు ఎటువంటి వాడంటే ఆయన సాక్షాత్తు పరమాత్మ యొక్క ఇది కదా. అందుకని ఈ అస్త్రాలు ఆయన ఎప్పుడు ఏ అస్త్రాన్ని కావాలంటాడో అనిసిద్ధంగా వచ్చి ఉన్నట్టు అస్త్రదేవతలు రాముడికి. మామూలుగా ఏంటి మా అస్త్రాలు వేసేటువంటి వాడు ఆ మంత్రాన్ని పునశ్చరణ చేసి ఆ దేవతలను ప్రార్థించి ఆవాహన చేయాలి. చేస్తే అప్పుడు ఆ దేవత ప్రసన్నమై వస్తుంది అస్త్ర రూపంలో. కానీ ఇక్కడ ఎలా ఉందంటే ఆ అస్త్రదేవతలు రాముడు మనని ఎప్పుడు ఉపయోగిస్తాడనో వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్నట్టు సిద్ధంగాను, ఏ అస్త్రాన్ని ఎప్పుడు పిలుస్తాడో రాముడని. అంటే ఆ అస్త్ర దేవతలే రాముడు మన తీసుకుంటే బాగుండు అన్నట్టుగా సిద్ధంగా ఉన్నట్టు వచ్చి. ప్రాదుర్బభూవుర అస్త్రాణి సర్వాణి అస్త్రాణి, అన్ని అస్త్రాలు కూడా ప్రాదుర్భవం అంటే సిద్ధంగా ఉన్నట్టు. ప్రహర్షాశ్చ తల ఆనందంతో ఉన్నట్టు. ఎందుకని శీఘ్ర హస్తతరో అభవత్. రాముడు తొందరగా తమని ఉపయోగిస్తే బాగుండు, తను ప్రయోగిస్తే బాగుండు రాముడి చేత్తో అని సిద్ధంగా ఉన్నాయి. రాముడి యొక్క చెయ్యి యొక్క స్పర్శ వాడికి కలుగుతుంది కదా. అందుకని ఆ అస్త్రదేవతలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నట్టు వాళ్ళు. శుభాన్యేతాని చిహ్నాని విజ్ఞాయ ఆత్మగతాని సహ భూయేవ అర్ధయత్ రామో రావణం అంతకృతు. రాక్షసాంతకుడు అయినటువంటి రాముడు ఏం చేశాడంటే ఆ శుభమైనటువంటి లక్షణాలు ఏవైతే తనలో కలుగుతున్నాయో అవన్నీ కూడా చూసి మళ్ళీ ద్విగుణీకృతమైనటువంటి బలంతో, రెండింతలైనటువంటి బలంతో, ఆత్మబలంతోనూ రావణాసురుణ్ణి పూర్తిగా ఆ బాణాలతో తన యొక్క వీటితో పీడించడం మొదలెట్టాడు. దర్శయన్
హరి అర్ధయత్ అంటే బాగా వాడిని వాడికి ఆ బాణాలతో కొట్టి వాడిని గాయపరిచి వాడిని చాలా పీడ కలిగిస్తున్నాడు. హరీణాంచ అస్మనికరై శరవర్షైశ్చ రాఘవాత్ హన్యమానో దశగ్రీవో విధూర్ణ హృదయో అభవత్. ఒక పక్కనేమో వానరులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అస్మనికరై వాళ్ళు శిలలు బోళం తెచ్చి వాళ్ళు ఆ శిలల్ని ఆయుధాలుగా వాళ్ళు వేస్తున్నారు. రాముడేమో శరవర్షం కురిపిస్తున్నాడు. దాంతో ఏమైందంటే దశగ్రీవుడు అనేటువంటి వాడన్నిటి చేత కొట్టబడుతున్నాడు. వాడు ఒక పక్క వానరులు శిలావర్షం కురిపిస్తున్నారు, ఇంకో పక్క రాముడు బాణవర్షం కురిపిస్తున్నాడు. దాంతో వాడు ఉక్కిరిబిక్కిరై వాడు తట్టుకోలేకుండా వాడు విషణ్ణ హృదయుడయ్యాడు. వాడికి చాలా లోపల చాలా భయం, విషాదం కలుగుతుందన్నమాట. వాళ్ళు యదాచి శస్త్రం నారేభే నచకర్ష శరాసనం నాస్య ప్రత్యకరోద్వీర్యం విక్లవేన అంతరాత్మన. వాడు హృదయం వ్యాకులం అవడం అనేటువంటి కారణం వల్ల వాడు అస్త్రాన్ని స్మరించి వేయడానికి కానీ లేదా ధనుస్సుని ఎక్కుపెట్టడానికి కానీ వాడు దానికి కావలసినటువంటి శక్తిని కోల్పోయినట్టు అవుతుంట. రాముడు ఎంత వేగంగా అంత బలంతో అంత తీవ్రంగా విజృంభించేప్పటికీ వీడికి రాముడు వేస్తున్నటువంటి దాన్ని దీటుగా మళ్ళీ వేయడానికి వీడికి శక్తి చాలటం లేదు. అందుకే రాముడికి ఏమో శక్తి ద్విగుణీకృతం అయిపోయింది, వీడి శక్తి క్షీణిస్తుంది. అందుకని యథాచ శస్త్రం నారేభే నచకర్ష శరాసనం. వాడు బాణాన్ని దానిపై పెట్టి లాగడానికి కూడా శక్తి సరిపోవట్లేదు వీడికి. నాస్య ప్రత్యకరోద్వీర్యం విక్లవేన అంతరాత్మన. రాముడు చేసినటువంటి దానికి దీటుగా మళ్ళీ వీటి నుంచి వేయడానికి చాలా లేకపోతున్నాడు వీడు. క్షిప్తాశ్చాసు శరాస్తేన శస్త్రాణి వివిధాని చ మరణార్థాయ వర్తంతే మృత్యుకాలో అభ్యవర్తత. వాడు ఏమైందంటే వాడి అస్త్రాలు వాడికి మృత్యువుకు దగ్గరికి వచ్చిందా అన్నట్లుగాను వాడి బాణాలు, వాడి శస్త్రాలు, వాడి అస్త్రాలు ఇవన్నీ కూడా వేగంగా వాడు వేయడానికి సిద్ధంగా చేయలేకపోతున్నాడు. వాడు అంటే వాడి బలం క్షీణించడం మొదలెట్టిందనమాట. సూతస్తు రథనేతాశ్చ తదవస్థం నిరీక్ష్యతం శనైః యుద్ధాద అసభ్రాంతో రథం తస్య అపవాహయత్. సారథి చూశాడు, వాడు చాలా తెలియగలవాడు, మంచి అనుభవం గలవాడు, రావణాసుడి యొక్క సారథి. వాడు చూసి ఇంక కనుక కొంచెంసేపు ఉంటే మన రాజుగారు కాస్త అయిపోతాడు అని వాడికి అర్థమైంది. అందుకని వాడు ఏం చేశాడంటే జాగ్రత్తగాను ఏమీ తత్రపాటు లేకుండా రావణుడి యొక్క రథాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయాడు. ఇంకా రాముడు ముందు కనుక ఉన్నాడా ఇంకా వీడు ఎంతోసేపు పట్టదని అర్థమైపోయింది వాడికి. అందుకని వాడిని ఆ రథాన్ని దూరంగా తూలికెళ్ళిపోయాడు, రణభూమి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. రథం చ తస్యాథ జవేన సారథిర్నిర్వార్య భీమం జలదస్వనంతదా జగామ భీత్యా సమరాన్ మహీపతిం నిరస్తవీర్యం పతితం సమీక్ష్య. రావణాసురుడు ఆ బలం తగ్గిపోయి రథంలో కూలబడ్డట. అది చూసి ఆ సారథి ఇంకా ఈయన ఇక్కడ ఉంటే ఇంకా ప్రాణాలు కూడా ఉండవు అనేటువంటిది చేసి మేఘగంభీరమైనటువంటి శబ్దం చేసేటువంటి ఆ రథాన్ని వెనక్కి ఇంకోవైపుకి తీసుకెళ్ళిపోయి రణభూమిలోంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోయాడు. అలా తీసుకెళ్ళిపోయాడు ఆయన రావణాసురుడు. లేకపోతే రావణాసురుడు అప్పుడే అయిపోయేవాడు. దీంతో 103వ సర్గ పూర్తి అయిపోయింది.
ఇంకా 104వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం అన్నమాట. ఈ 4వ సర్గలోకి ప్రవేశించేప్పుడు వాడు ఏమవుతుందంటే, సత్ మోహాత్ సంసుసంక్రుద్ధ కృతాంతబలచోదిత క్రోధ సంరక్తనయనో రావణ సూతమబ్రవీత్. ఎందుకంటే రావణుడు వాడికి కొంచెం స్పృహ వచ్చింది, కొంచెం మళ్ళీ కాస్త సర్దుకున్నాడు. సర్దుకుని చూశాడు. చూస్తే రథం రాముడి ఎదురుగుండా లేకుండా దూరంగా తీసుకొచ్చేస్తున్నాడు సారథి. అది చూశాడు వాడు. అది చూసి వాడికి చాలా కోపం వచ్చింది. వాడు ఏమనుకుంటున్నాడంటే అసలు రాముడు ఎదురుకుండా ఉంటే చస్తామనేటువంటిది కూడా వాడికి అది కూడా మర్చిపోతున్నాడు వాడు. చేసి వాడు కళ్ళు ఎర్రగా అయిపోయి వాడు సారథితో అంటున్నట్ట. సారథితో ఏమంటాడో మనం రేపు చూస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. హరే రామ